సాక్షాత్తు వెంకటేశ్వర స్వామివారి సోదరి కుంకుడు చెట్టు కింద వెలిసిందంట. మీకు తెలుసా ఈ టెంపుల్ ఎక్కడుందో? ఇది ఆంధ్రప్రదేశ్ ఏలూరు డిస్టిక్ ద్వారకా తిరుమలలో ఉంది. ఈ అమ్మవారు ద్వారకా తిరుమలకి గ్రామదేవత అంట. ఈ అమ్మవారు స్వయంభూగా కుంకుడు చెట్టు కింద వెలిశారు. అమ్మవారిని అందుకే కుంకుళ్ళమ్మ అని పిలుస్తారు. మరియు అమ్మవారికి రేణుకాదేవి అని కూడా పేరు ఉంది. కొండపైనున్న వెంకటేశ్వర స్వామికి ఎలా అయితే 2 సార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి, ఇక్కడ ఈ అమ్మవారికి 2 సార్లు అలాగే ఉత్సవాలు జరుగుతాయంట. ఏ గుడిలో లేనట్టుగా అమ్మవారు ఇక్కడ 3 రూపాలుగా దర్శనమిస్తారు. గర్భగుడిలో మనకి 3 విగ్రహాలు కనిపిస్తాయి. ఒకటి సాక్షాత్తు అమ్మవారు వెలిసిన విగ్రహం, ఒకటి ప్రతిష్ఠించిన విగ్రహం, ఇంకోటి ఉత్సవ విగ్రహం. ఇక్కడ అమ్మవారికి ముడుపులు కూడా కడతారు. అలాగే శుక్రవారాలు చండీ హోమాలు కూడా బాగా జరుగుతాయి. ద్వారకా తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత ఈ అమ్మవారిని కూడా దర్శించుకుంటారు. ఈ అమ్మవారు ద్వారకా తిరుమలకి క్షేత్రపాలకురాలు. మీరు ద్వారకా తిరుమల వస్తే విజిట్ చేయాల్సిన టెంపుల్స్ లో ఇది కూడా ఒకటి. ఈ టెంపుల్ లోపల అమ్మవారిని వీడియోస్ ఫొటోస్ తీయకూడదంట. ఇక్కడ అమ్మవారి దర్శనం ఫ్రీ దర్శనమే. అంతరాలయంలోకి వెళ్ళాలంటే 20 రూపీస్ 30 రూపీస్ ఉంటుంది. గుడి లోపల అటు ఇటు దుర్గాదేవి అవతారాల ఫొటోస్ కూడా ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉంది గుడి ఆర్కిటెక్చర్. కుంకుళ్ళమ్మ తల్లి టెంపుల్ హిస్టరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి గైస్. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.